గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి తమ వాదనలు వినిపించింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిఐడి వాదనలు వినిపించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే మూర్తి వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి వల్లభనేని వంశీని రిమాండ్ ముగియడంతో ఈ రోజు అటు కోర్టులో కూడా ప్రత్యేకంగా హాజరుపరిచారు. అంటే వర్చువల్ గా హాజరుపరచాల్సినప్పటికీ కూడా పోలీసులు ఆయన్ను తీసుకొచ్చి నేరుగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి రిమాండ్ ముగిసినటువంటి నేపథ్యంలో ఆ రిమాండ్ ను న్యాయస్థానం ఇప్పటికే పొడిగించింది. వంశీకి సంబంధించి 8వ తారీఖు వరకు, అంటే వచ్చే నెల 8వ తారీఖు వరకు రిమాండ్ ను కూడా పొడిగించింది న్యాయస్థానం. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు వల్లభనేని వంశీ. ఇప్పటికే 3 రిమాండ్లు కూడా దాదాపుగా పూర్తయినాయి. ఇప్పుడు 4వ రిమాండ్ ను కూడా అటు న్యాయస్థానం పొడిగించినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇప్పటికే అటు బెయిల్ పిటిషన్, అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి ఇంకా 2 పిటిషన్లు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే బెయిల్కి సంబంధించి తుది తీర్పు రేపు ఎల్లుండిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మిగిలినకి సంబంధించి అంటే కోర్టులో ఏదైతే వల్లభనేని వంశీ చెప్పినటువంటి ప్రకారంగా అయితే బయటికి వచ్చి, అంటే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంటే మాత్రం సాక్షుల్ని అయితే బయటకు వచ్చి ప్రభావితం చేస్తారు. సాక్షుల్ని భయపెట్టి ఆయన భయభ్రాంతులు చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా అటు ఇప్పటికే న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు, పూర్తిగా కూడా జైల్లో సరైనటువంటి వసతులు లేవు, పూర్తిగా కూడా ఆయన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అటు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి న్యాయవాదులు వినిపిస్తున్నారు. చూడాలి, ఇప్పటికే రిమాండ్ అయితే మాత్రం పొడిగించారు కాబట్టి మిగిలిన 2 అంశాల్లో కూడా ఏ విధమైనటువంటి తీర్పు వెలువడిందో. ఇప్పటికే రిమాండ్ మాత్రం దాదాపు 8వ తారీఖు వరకు పొడిగించారు కాబట్టి చూడాలి, మిగిలిన 2 అంశాల్లో కూడా ఏ విధమైనటువంటి తీర్పు రావడం అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.